నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ది పాయింట్. ఇజ్రాయిల్ అనగానే మనందరికీ యుద్ధమే గుర్తొస్తుంది. కానీ అది ఒక చిన్న దేశం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం. ఇంకా ఎన్నో ఇజ్రాయెల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా టెక్నాలజీ వంటి విషయాల్లో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడుతుంది ఇజ్రాయెల్. ఈ రోజున నిత్య జీవితంలో మనం వాడే ఎన్నో టెక్నాలజీలు ఇజ్రాయెల్లోనే పురుడు పోసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక ఆధునిక హడావిడిలో పడి సాంప్రదాయాలను కూడా ఇజ్రాయెల్ వదిలిపెట్టలేదు. అత్యంత పురాతన సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పటికీ కంటికి రెప్పలా అక్కడి ప్రజలు కాపాడుకుంటూనే ఉన్నారు. టెక్ యుగంలో దూసుకుపోతూ ఉంది. అత్యంత తీవ్రమైన పొడి వాతావరణం ఉండే ఈ దేశంలోని వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. చాలామంది శాస్త్రవేత్తలు కూడా అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయాన్ని చూసి అబ్బరపడ్డారు. ఈ దేశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఇజ్రాయెల్ విస్తీర్ణాన్ని మనం పరిశీలిస్తే అమెరికాలోని న్యూజెర్సీ అంత ఉంటుంది. రోడ్డు మార్గాన ఈ దేశం ఉత్తరం నుంచి దక్షిణ భాగానికి చేరడానికి కేవలం 6 గంటల సమయం చాలట. అడ్డంగా ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు కేవలం 90 నిమిషాల సమయం సరిపోతుంది. కానీ ఈ దేశంలో ఒకవైపు పూర్తిగా ఎడారి, ఇసుక బీచ్లు ఉంటే మరోవైపు మంచు పడే పర్వతం ఉండటం విశేషం. ఇక ఈ దేశ జనాభా 97 లక్షలు. వీరిలో యూదులు, అరబ్బులు, క్రిస్టియన్లు సహా ఇతర మతస్థులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్యలో ఉన్న మృత సముద్రం భూమిపైనే అత్యంత పల్లపు ప్రాంతం ఇది. ఇది సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగువన ఉంటుంది. ఈ దేశంలో మొత్తం 100కు పైగా బీచ్లు ఉన్నాయి. ఇవి మధ్యధరా సముద్రం, రెడ్ సీ తీరాల్లో ఉన్నాయి. సందర్శకులు డెడ్ సీ ఓ పర్యాటక ప్రాంతం. ఎర్ర సముద్రంలోని దిబ్బలు డైవర్లను బాగా ఆకర్షిస్తాయి. ఇక్కడ బీచుల్లో కృత్రిమ మేధతో పనిచేసే లైఫ్ గార్డులు కూడా ఉంటాయి. వజ్రాల వ్యాపారానికి కూడా ఇజ్రాయెల్ పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న డైమండ్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే అతిపెద్దది. దీనిలో పెద్ద ఎత్తున ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. సంపన్నులు, వ్యాపారులు వజ్రాల కొనుగోళ్లకు ఇక్కడికి డైమండ్ టూర్లు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా మనం విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ ఏరియాలను చూస్తుంటాం. కానీ ఇజ్రాయెల్లో ఏకంగా ఒక నగరం మొత్తం డ్యూటీ ఫ్రీయే. ఎర్ర సముద్ర తీరంలోని ఎలాట్ నగరంలో ఏమి కొనుగోలు చేసినా వ్యాట్ పడదు. ఎలక్ట్రానిక్స్, కాస్మోటిక్స్, నగలు ఇలా యాత్రికులు భారీగా కొనుగోళ్లు చేస్తుంటారు. మరణమంచున ఉన్న తమ భాషకు ఇజ్రాయెల్ ప్రాణం పోసుకుంది కూడా. ఈ దేశంలో 2 అధికారిక భాషలున్నాయి. అందులో ఒకటి హిబ్రూ కాగా రెండోది అరబిక్. దాదాపు 2000 ఏళ్ల పూర్వం నాటి హిబ్రూ భాష దాదాపు అంపశయ్యపైకు చేరింది. కానీ దీన్ని జాతీయ భాషగా చేసి పునర్జీవనం కల్పించింది ఇజ్రాయెల్ సర్కార్. ప్రపంచంలో మరణం అంచుల వరకు వెళ్లి బతికిన భాషగా దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. ఇక చరిత్రను భద్రపరచడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది ఇజ్రాయెల్. ఇక్కడ తలసరి మ్యూజియాల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఇంత చిన్న దేశంలో 230కి పైగా పురావస్తుశాలలు ఉన్నాయి. వీటిల్లో చరిత్ర, పురాతన వస్తువులు, సైన్స్కి సంబంధించిన జ్ఞాపకాలు దర్శనమిస్తుంటాయి. ఒక్క జెరూసలంలోనే 2000కు పైగా పురాతత్వ విలువ ఉన్న స్థలాలు ఉన్నాయి. గోలెన్ హైట్స్లో ఉన్న 2000 ఏళ్ల నాటి హమత్ జిడెర్ అనే వేడినీటి బుగ్గల వద్ద ఉన్న పురాతన స్నానాల కాంప్లెక్స్ను ఇప్పటికీ వాడుతున్నారు. ఇజ్రాయెల్ పోస్టల్ శాఖలో భగవంతుడికి ఉత్తరాలు పంపే డిపార్ట్మెంట్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భగవంతుడి పేరిట జెరూసలంకు చేరుకునే లేఖలను ఇది సేకరిస్తుంది. దీన్ని పవిత్రమైన వెస్టర్న్ వాల్ పగుళ్లలో ఉంచుతుంది. ఏటా 10 లక్షలకు పైగా నోట్లను ఇక్కడ ఉంచుతుంది. లక్షల్లో వచ్చి పడే లేఖలను ఏటా 2 సార్లు తొలగించి ఆ గోడను శుభ్రపరుస్తారట. ఈ దేశంలో 90% వ్యర్థ జలాలను రీసైక్లింగ్ కూడా చేస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లోనే 1% వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేయగలుగుతున్నాయంటే ఈ రంగంలో ఇజ్రాయెల్ ఎంత శక్తిని పొందుందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్లో చాలా వరకు వేడి వాతావరణం ఉంటుంది. 1942లో ఇక్కడ టిరాజ్వీ అనే కిబుట్జ్లో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. డెత్ వ్యాలీలో 1913లో నమోదైన 56.7 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే 2 పాయింట్లు తక్కువ. ఇక్కడ ఎడారీకరణను అడ్డుకోవడానికి దేశం ఏర్పడిన నాటి నుంచి వృక్షాలను నాటడంపై విపరీతమైన శ్రద్ధ చూపారు. 25 కోట్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం దేశంలో 8% భూభాగంలో అటవీ ప్రాంతం విస్తరించింది. ఇక శాకాహార పర్యాటకులకు ఇజ్రాయెల్ ఓ స్వర్గధామం అని చెప్పాలి. ఇక్కడి ప్రజలు అత్యధిక మంది శాకాహారమే తింటారు. ముఖ్యంగా టెల్ అవీవ్లో రెస్టారెంట్లు, కేఫుల్లో వెజిటేరియన్ డిషెస్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఇక్కడ రెస్టారెంట్ల నిబంధనలు కూడా ప్రత్యేకం. అందుకే డిష్ల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా ఉండాలనే పిచ్చిలో పడి కడుపు మార్చుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం ఇజ్రాయెల్లో కుదరదు. ఇందుకోసం ఓ చట్టమే ఉంది ఇజ్రాయెల్లో. అక్కడ మోడల్స్ ర్యాంపుపై క్యాట్వాక్ చేయాలన్నా తమ ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ల వద్ద నుంచి ధృవీకరణలు తీసుకోవాలి. అనోరెక్సియా, బులిమియా అనే ఆహార రుగ్మతలతో పోరాడేందుకు 2012లో ఈ నిర్ణయం తీసుకుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో కుక్కలకు ప్రత్యేకమైన శ్మశానం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కుక్కల శ్మశానం దక్షిణ ఇజ్రాయెల్లోని ఆష్కెలోన్లో ఉంది. ఇక టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇంత చిన్న దేశంలో ఏకంగా 3000 హైటెక్ స్టార్టప్లు ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ కాకుండా ఈ స్థాయిలో స్టార్టప్లు మరెక్కడా లేవు. విండోస్ NT వర్క్ స్టేషన్ XPలను మైక్రోసాఫ్ట్ ఇజ్రాయెల్ విభాగంలోనే అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్లో ఇజ్రాయెల్ R&D విభాగం అత్యంత శక్తివంతమైనది. ఇక
పెంటియం MX చిప్ డిజైన్ ఇజ్రాయెల్లోనే జరిగింది. వాయిస్ మెయిల్ టెక్నాలజీని ఇక్కడే అభివృద్ధి చేశారు. మోటరోలా ఇజ్రాయెల్ విభాగం ఇంజనీర్లు సెల్ ఫోన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఫిల్కామ్, ఎక్సోస్కెలిటాన్, డిస్కీకి, అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ కిండిల్, ఇండిగో ప్రింటర్ ఇలా చెబుతూ పోతే పెద్ద జాబితానే ఉంటుంది. డ్రీప్ ఇరిగేషన్, 3D ప్రింటింగ్ వంటి వాటిలో విప్లవాత్మక టెక్నాలజీ పురుడు పోసుకుంది కూడా ఇక్కడే. సో ఇజ్రాయెల్ అంటే మనకు యుద్ధము, అక్కడి వాతావరణమే తెలుస్తుంది, కానీ ప్రపంచానికి ఎన్నో రకాలుగా ఇజ్రాయెల్ అనేది ఆదర్శంగా నిలుస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ టెక్నాలజీలో ముందుకు సాగుతూ, ఒక రకంగా చెప్పాలి అంటే అమెరికాలో ఉన్న ఒక న్యూజెర్సీ అంతటి చిన్న నగరం ఇజ్రాయెల్. అక్కడి జనాభా కూడా ఇందాక నేను మీకు చెప్పినట్టు 97 లక్షల జనాభా. 97 లక్షల జనాభా ఉన్న ఎన్ని స్టార్టప్లు ఉన్నాయి, ఎంత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక చిన్న గొడవతో ఆ దేశం మరుగున పడిపోతూ ఉంది. ఆ దేశ ఖ్యాతి అనేది ప్రపంచానికి తెలియని పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ అనగానే ఒక యుద్ధం అనే ముద్రను వేసుకుంది. సో ఈ ముద్రను తొలగించుకొని ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఆదర్శంగా నిలిచి ఆ ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో అక్కడ శాంతి వెల్లివిరియాలని మనమందరం కూడా ఆకాంక్షిద్దాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV వరల్డ్.